భాషాభిమానం ఉండడం తప్పులేదు. డెఫినెట్‌గా లోకల్ లాంగ్వేజెస్ అంటే రీజనల్ లాంగ్వేజెస్ మీద ఫోకస్ పెట్టడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మానసిక శాస్త్రవేత్తలు చెప్తుంది కూడా మాతృభాషలో విద్యను అభ్యసించిన మాతృభాషలోనే అన్ని చేస్తే చాలా మంచిది. దాని ద్వారానే పిల్లల్లో పరిణతి వస్తుంది, నాలెడ్జ్ పెంచుకోగలుగుతారు వాళ్ళ భాషల్లో అయితేనే అని అందరూ కూడా చెప్తా ఉన్నారు. సో డెఫినెట్ ఇది వెల్కమ్ చేయదగ్గ అంశం. కాకపోతే అది యాక్చువల్గా చెప్పాలంటే మన దేశంలో పర్టికులర్గా రీజనల్ లాంగ్వేజ్కి వాల్యూ లేకుండా పోతుంది. అంటే ప్రజలు వాళ్ళే ఇన్సల్ట్ ఫీల్ అయ్యే లాంగ్వేజ్ని మాట్లాడటానికి ఇష్టపడట్లా. ఉదాహరణకు తెలుగు రాష్ట్రాల్లో చూసినప్పుడు ఇంగ్లీష్ మాట్లాడటానికి ఇష్టపడుతున్నారు తప్పితే తెలుగు మాట్లాడటానికి ఇష్టపడట్లేదు. విద్యా వ్యవస్థలు కూడా అట్లే అయినాయి, ప్రభుత్వాలు కూడా నిర్వీర్యం అయిపోయినాయి. అలాగే హైదరాబాద్ లాంటి ప్రాంతాలకు వచ్చి చూస్తే హిందీ ఉర్దూ డామినేషన్ చేస్తుంది పర్టికులర్గా చూసినప్పుడు. మళ్ళీ అక్కడ తెలుగు మాట్లాడాలంటే ఇన్సల్ట్ ఫీల్ అయ్యే వాళ్ళు ఉన్నారు. సో ఇది ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి. అలాగే తమిళనాడు లాంటి చోటుకి వెళ్ళినప్పుడు మాత్రం తమిళంలో మాట్లాడటం ప్రిఫర్ చేస్తారు. డెఫినెట్గా అది వాళ్ళ భాషాభిమానం మెచ్చుకోదగ్గది. అలాగే ఈ మధ్యకాలంలో కర్ణాటక అలాగే తయారైంది, మరాఠీ అలాగే తయారైపోయింది. సో డెఫినెట్గా రీజనల్ లాంగ్వేజెస్ మాతృభాషకి ఇంపార్ట్ చేయడంలో తప్పులేదు. అలాగే వచ్చేసి జాతీయ పార్టీలైన బీజేపీ లాంటివి పర్టికులర్గా ఏం చెప్తా ఉందంటే హిందూ భాష కంపల్సరీ నేర్చుకోవాలని చెప్తా ఉంది. సో తమిళనాడు ఏం చేస్తూ ఉందంటే దాన్ని రిజెక్ట్ చేస్తూ ఉంది. లేదు, మా మీద బలవంతంగా హిందీని రుద్దొద్దు, హిందీ మాకు అవసరం లేదని చెప్పేసి చెప్తా ఉన్నారు. అలాగే కర్ణాటక మహారాష్ట్రాల మధ్య చూసినప్పుడు ఈ భాష రాలేదని వాళ్ళు, ఆ భాష రాలేదని వీళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు దుమ్మెత్తి పోసుకుంటా ఉన్నారు. అలాగే హ్యూమిలియేట్ చేయడం కూడా జరుగుతూ ఉంది. సో డెఫినెట్గా ఇది సరియైన విధానం కాదు. సో డెఫినెట్గా మాతృభాష ఇంపార్టెంటే. అలాగే జాతీయ స్థాయిలో ఒక భాష ఉండి తీరాల్సిందే. ఎందుకంటే ఉదాహరణకు తమిళనాడులో పనిచేసే వ్యక్తి ఉత్తరప్రదేశ్ బీహార్లోకి వెళ్ళి వర్క్ చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు అక్కడ హిందీ భాష పనిచేస్తుంది తప్పితే తమిళ భాష పనిచేయదు. అలాగే మరాఠీ వ్యక్తి అయి ఉండొచ్చు, కన్నడ వ్యక్తి అయి ఉండొచ్చు, తెలుగు వ్యక్తి అయి ఉండొచ్చు, గుజరాతీ వ్యక్తి అయి ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. ఇతర రాష్ట్రాలకు డెఫినెట్గా పోయినప్పుడు కామన్గా ఒక లాంగ్వేజ్ ఉండాలి అంటే ఒక నేషనల్ లెవెల్లో ఒక లాంగ్వేజ్ అయితే ఉండి తీరాల్సిందే. అప్పుడు మాత్రమే చాలా ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. ఒకవేళ ఈ హిందీ భాష మాకు వద్దు, ఇది బీజేపీ భాష అన్నట్టుగా వీళ్ళు బిహేవ్ చేస్తే మరి ఇంగ్లీష్ను కూడా రిజెక్ట్ చేయండి. మనం కూడా చైనీస్ లాగానో చైనీస్ని ప్రిఫర్ చేద్దాం, జపనీస్, స్పానిష్ వీళ్ళు కనుక ప్రిఫర్ చేసినట్టుగా మనం కూడా ఓన్లీ మన రీజనల్ లాంగ్వేజే మీరు ఎవరైనా సరే మేము రాష్ట్రం దాటమని మీరు చెప్పండి, లేదా హిందీని అడాప్ట్ చేసుకోండి. మరి ఇంగ్లీష్ ఎందుకు ఆదరిస్తూ ఉన్నారు అంటే విదేశాల నుంచి వచ్చిన ఇంగ్లీష్ మాత్రం యాక్సెప్ట్ చేస్తారు కానీ దేశంలో ఉన్న సామూహికంగా చాలామంది ప్రజలు మాట్లాడే డెఫినెట్గా హిందీ భాషను ఎందుకు వద్దా అంటా ఉన్నారు. ఎందుకంటే వివిధ రాష్ట్రాలకు పోయినప్పుడు ఒక కామన్ బ్యారియర్ ఏంటి అంటే హిందీ లాంగ్వేజ్. మరి హిందీని ఎందుకు వద్దా అంటా ఉన్నారు అంటే మన దేశంలో ఉన్న భాష మనమే వద్దన్నప్పుడు మరి పరదేశం నుంచి వచ్చిన ఇంగ్లీష్ ఎందుకు యాక్సెప్ట్ చేస్తూ ఉన్నారు అంటే ఇది ఒక రాజకీయ రంగు పులుముకొని రాజకీయాలను చేయడానికి గాను వాడుతున్న అస్త్రంలాగా ఉంది తప్పితే ఇదేమీ భాషాభిమానంలాగా కనిపించడం లేదు. అలాగే వచ్చేసి ప్రజల మీద ప్రేమ కాదు, భాషాభివృద్ధికి తీసుకునే చర్యలు కాదు. సో డెఫినెట్గా ఎవరైనా ఆలోచించాల్సింది ముఖ్యంగా భాషాభిమానం మంచిదే. అలాగే నేషనల్ లెవెల్ ఒక లాంగ్వేజ్ హిందీని ఆదరించాల్సిందే. సరే అంతర్జాతీయ పరంగా ఇంగ్లీష్ కూడా కావాల్సిందే. అంతేగాని ఇది బలవంతంగా రుద్దడానికి ఛాయిస్ ఇవ్వకూడదు. అలాగే రీజనల్ లాంగ్వేజ్ని అవమానించడం సరి అయిన విధానం కాదు మాతృభాషని. అలాగే ఇంగ్లీష్ని కాదని లేని సత్యం అది డెఫినెట్గా యాక్సెప్ట్ చేయాల్సిందే. సో బట్ రాజకీయ నాయకులు ఇది రాజకీయం కోసం పబ్బం గడుపుకునే విధంగా మారిపోయింది భాషాభిమానం అనేది. మరి ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.